హలో అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. రోజైతే మన తెలుగు వాళ్ళకి కాకుండా తమిళ్, కర్ణాటక, కేరళ ఇలా మన సౌత్ సైడ్ లో ఎటు చూసినా కూడా అందరూ ఎంతో ఇష్టంగా కామన్ గా తినే ఒక మంచి వంటకం అయితే చేసేసానమాట. ఈ వంటకంలో ఉండే స్పెషాలిటీ ఏంటంటే మనం ఇది వండేటప్పుడు దీనిలో వాడే అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ అలాగే అన్ని రకాల వెజిటేబుల్స్. ఇక్కడ మాకు దొరికిన వాటిలో నేను ఫస్ట్ తీసుకున్నది అయితే ఆనపకాయ. ఇక్కడ ఎక్కువ దొరుకుతాయి. దీనిలో హై వాటర్ కంటెంట్ ఉండడం వల్ల మన బాడీకి మంచి హైడ్రేషన్, డైజెషన్ కూడా అవుతుంది. అలాగే ఆనపకాయతో పాటు ఇక్కడ దొరికే కొన్ని వెజిటేబుల్స్ అయితే యూజ్ చేసి డిష్ అయితే చేసేసాను. అందులో కొన్ని బెండకాయలు, పొటాటో, క్యారెట్ ఇవన్నీ మనకి ఆల్మోస్ట్ ఇక్కడ ఉత్తరాఖండ్ లో బాగానే దొరుకుతాయి. క్యారెట్ అయితే సంవత్సరం పొడుగునా 365 రోజులు కూడా దొరుకుతుంది. అలాగే ఆనపకాయ కూడా చాలా ఎక్కువ దొరుకుతుంది. ఇక్కడ మాకంటూ దొరికిన రేర్ వెజిటేబుల్స్ అంటే ఇక్కడ మునక్కాయ అలాగే దొండకాయలు అస్సలు దొరకవు. ఈసారి మాకైతే ఇదే ఫస్ట్ టైం దొరికినాయి. అలాగే మునక్కాయలు అనేవి మేము మార్కెట్ కి వెళ్ళిన ప్రతిసారి వెతుకుతూనే ఉంటాము. ఎక్కడ కనిపించినా ఎంత రేట్ అయినా సరే పెట్టి తీసుకుందామని. కానీ మునక్కాయలు అనేవి ఇక్కడ అస్సలు దొరకవు. సో దొరికినప్పుడే ఎంత రేట్ అయినా గానీ 1, 2, 3 అట్లా తెచ్చుకుంటాం అనమాట. ఈ వంటకం మరింత టేస్టీగా రావాలంటే ఏ ప్రాసెస్ యూజ్ చేయాలి, అలాగే ఇందులో యూజ్ చేసే ప్రతి వెజిటేబుల్ యొక్క యూజెస్, బెనిఫిట్స్ ఏంటో నేను మొత్తం లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేసేసాను. ఈ వీడియో కింద ఉన్న లాంగ్ వీడియో లింక్ క్లిక్ చేస్తే మొత్తం రెసిపీ చూసేయొచ్చు. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఈ కొత్త ఛానల్ ని కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియో కింద పెట్టిన లింక్ క్లిక్ చేసి మొత్తం వీడియో చూసేయండి.